యూట్యూబర్ హర్ష సాయి అంటే చాలా మందికి తెలుసు. మనోడు డబ్బులు పంచుతూ రాబిన్ హుడ్ రేంజ్ లో సాయం చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. భారీ ఎత్తున పేదలకు డబ్బులు ఇచ్చాడు. వారికి అవసరమైన వస్తువులే కాదు, ఇళ్లు కూడా కట్టించి మంచి పేరే తెచ్చుకున్నాడు హర్ష. ఇతనిది వైజాగ్. మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న హర్ష సాయికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కానీ ఇతను ఇప్పుడు దారుణమైన రేప్ కేసులో ఇరుక్కున్నాడు. మంచివాడిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా సోషల్ మీడియాలో సొంత ప్రమోషన్ చేసుకున్న హర్ష సాయిపై ఓ యువతి కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసు వెలుగులోకి రాగానే కుటుంబంతో సహా పరారయ్యాడు హర్ష సాయి. హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి మరెవరో కాదు, తెలుగు బిగ్ బాస్ లో కనిపించిన హీరోయిన్ మిత్ర. వాస్తవానికి బాధితురాలి పేరు బయట పెట్టకూడదు. కానీ హర్ష సాయి తీస్తున్న మెగా సినిమా నిర్మాత అని తెలియగానే అందరూ కూడా మిత్రానేనని పేరు ఫోటోలతో బయట పెట్టేశారు. ఎందుకంటే మెగా సినిమా విషయంలోనే మిత్రకు హర్ష సాయికి విభేదాలు వచ్చాయి. హర్ష సాయి ఫ్యాన్స్ కి మెగా మూవీ తెలుసు. ముంబై నుంచి సినిమా అవకాశాల కోసం వచ్చిన మిత్రను హర్ష సాయి ఓ పార్టీలో కొన్నేళ్ల క్రితం కలుసుకున్నాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. స్నేహం పేరుతో దగ్గరయ్యారు. ప్రేమిస్తున్నానని చెప్పాడు హర్ష సాయి. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం చేశాడని మిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఈ మెగా అనే సినిమాలో హీరో హర్ష సాయి, మిత్ర ఇందులో హీరోయిన్. ఈ సినిమాకు మిత్ర నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ మూవీ కాపీరైట్స్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తనకు కావాలని ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మత్తు మందును మిత్రాకి ఇచ్చాడు హర్ష సాయి. ఆ తర్వాత అత్యాచారం కూడా చేశాడు. బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా ఉన్న మిత్ర ఫోటోలను వీడియోలను తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ చేశాడని మిత్ర ఫిర్యాదు చేసింది. ఇక నిర్మాతగా సినిమాకి ఎంతో ఖర్చు పెట్టాను, నా దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణ తీసుకున్నారు, వాటి విషయంలో కూడా ఇవ్వకుండా మోసం చేశారని మిత్ర నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మరో సంచలనంగా మారింది. హర్ష సాయిపై సెక్షన్ 328, 376, 354, 376 ఏ సెక్షన్లను నమోదు చేశారు. బాధిత యువతి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఆ తర్వాత కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ కేసు వివరాలు సోషల్ మీడియాలో రాగానే హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు. కానీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మిత్ర ఆరోపణలను ఖండించాడు హర్ష సాయి. డబ్బు కోసమే మిత్ర నా మీద ఆరోపణలు చేస్తోంది, నాపై పెట్టిన కేసుపై నా లాయర్ మీడియాతో మాట్లాడతారని హర్ష సాయి చెప్పడం విశేషం. అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరి మిత్ర ఫిర్యాదు గురించి ముందే తెలిసిందేమో కానీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇటు అతని తండ్రి కూడా పరారయ్యారు. అయితే గత ఏడాది మెగా మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హర్ష సాయిని తెగ పొగిడారు మిత్ర. ఈ మూవీ నిర్మాతగా హీరోయిన్ గా హర్ష సాయి గురించి మంచి మాటలు చెప్పారు. హర్ష సాయి మై హీరో అంటూ ఆడియన్స్ కు పరిచయం చేశారు. నలుగురికి సాయం చేయటం మంచి క్వాలిటీ. హర్ష మంచి క్రియేటర్, చాలా తక్కువగా మాట్లాడుతారు, టాలెంట్ కు ఆయన గౌరవం ఇస్తారంటూ హర్ష సాయి పేరును గట్టిగా పిలవాలని ఆడియన్స్ ని ఎంకరేజ్ చేశారు ఆమె. సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఏకంగా అత్యాచారం కేసులో ఆమె హీరో కూడా ఇరుక్కున్నాడు. తన డబ్బుతో సినిమా తీస్తూ తననే అత్యాచారం చేశాడు. అతను అతని తండ్రి 2 కోట్లు తీసుకుని చీట్ చేశారని పొగిడిన ఈ మిత్రానే ఫిర్యాదు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏదేమైనా కూడా సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. ముందు స్నేహంగానే కనిపిస్తున్నారు, కానీ మోసాల్లో మహిళలే ఇరుక్కుంటున్నారు, బాధితులుగా మిగిలిపోతున్నారు. ఆ తర్వాత తేరుకొని వారిని ఇరికించేస్తున్నారు. మరి ఈ అత్యాచార కేసేంటని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. లోతైన విచారణ చేసి అసలేం జరిగిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తప్పు చేయకుంటే పరారీలో హర్ష సాయి ఎందుకున్నాడు? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇక మిత్ర విషయానికి వస్తే, ఈ బ్యూటీ పేరు బిగ్ బాస్ తర్వాత చాలా గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచింది మిత్ర. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు, కానీ అలా అస్సలు జరగలేదు. హీరోయిన్ గా గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా మిత్రా శర్మ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారింది. అలానే హర్ష సాయితో కూడా సినిమా నిర్మిద్దాం అనుకుంది. అలాగే మిత్ర నిర్మాతగా సమాజ సేవతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హర్ష సాయి మాదిరిగానే ఈమె ఇన్స్టాలో కూడా హెల్పింగ్ చేస్తున్నట్టుగానే ఎక్కువ వీడియోలున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది మిత్ర. ఫోటోలు, రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక మిత్రా శర్మ తండ్రి హిందీ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్, ఆయన మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఇక తండ్రి మరణానంతరం శ్రీ పిక్చర్స్ లో పలు సినిమాలు కూడా నిర్మించింది మిత్ర. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి. ఇక పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయింది. అయితే మిత్రా శర్మకి ఇంత డబ్బెక్కడిదంటే, మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. మంచి లాభాలను కూడా అందుకుందట. హైదరాబాద్ లో ఆమెకు కోట్ల విలువ చేసే ఓ బంగ్లా కూడా ఉంది. అది 5 బెడ్రూమ్ల బంగ్లా. దాదాపు ఇంట్లోనే 10 కుక్కలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రా శర్మ తన సొంత తెలివితేటలతో ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుందట. అయితే ఆ డబ్బంతా కూడా ఇప్పుడు హర్ష సాయి సినిమాలో పెట్టింది. ఆ సినిమా దగ్గరే ఇప్పుడు వివాదాలు తలెత్తాయి. మిత్రా శర్మకి తన తండ్రి స్థాపించిన శ్రీ పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. కానీ హర్ష సాయి మాటలను నమ్మి అతని సినిమాలో పెట్టుబడులు పెట్టింది.
సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఆమె తొలి సంధ్య వేళలో సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత 2-3 చిత్రాల్లో నటించినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తన సొంతంగా స్థాపించిన నిర్మాణ సంస్థతోనే సినిమాలు తీసింది. ఆ బ్యానర్ ద్వారా బాయ్స్ సినిమా నిర్మించింది. అలా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కోట్లు సంపాదించింది. ఇక మిత్రా శర్మకి 1.5 కోటి విలువ చేసే బెంజ్ ఆల్టర్ కారు కూడా ఉంది. ఈ లగ్జరీ కారు ఇండియాలో 10 మాత్రమే ఉన్నాయట. అందులో మిత్రా శర్మ కారు ఒకటి. ఈ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది. ఇక కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టపడే మిత్రా శర్మ 10 కుక్కలను ఇంట్లో పెంచి పోషిస్తోంది. ఆ కుక్క పిల్లల కోసమే 5 బెడ్రూమ్ల ఇల్లు కేటాయించేసింది మిత్రా శర్మ. మరి మిత్రా సాయి ప్రొడ్యూసర్ అని, అలాగే డబ్బుందనే హర్ష సాయి హీరోయిన్ గా తీసుకున్నాడా? తను తీసే సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసుకున్నాడా? ఏదైనా సరే హర్ష సాయి నోరు విప్పితేనే నిజం బయటపడుతుంది. ప్రస్తుతానికైతే హర్ష సాయి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి మిత్రా శర్మ ఆరోపణల్లో నిజమెంత? మెగా మూవీ నిర్మాణంలో ఆమె పాత్ర ఎంత? అసలు హర్ష సాయితో వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది? ఈ వివరాలన్నీ కూడా ప్రస్తుతం వరకు సస్పెన్స్ గానే ఉన్నాయి. మరి వీరిద్దరిలో ఎవరిది తప్పు? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఐ టెల్ యూ పద ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ బి లైక్ నో, పనులుంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం, ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ.
I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it ends? On no love only it ended. First of all, ఇదేంటి కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా.